హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేది కరివేపాకు పౌడర్ అండ్ అవిసె గింజల పౌడర్ ఫ్రెండ్స్. హెయిర్ గ్రోత్కి ఇవి ఎంతగానో సహాయపడతాయి. అలాగే కరివేపాకు కూరల్లోని వేపుల్లోని ఎక్కువగా ఉపయోగించమంటారు కదా. మనకు ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందుకని ఎక్కువ కరివేపాకు ఉన్నప్పుడు నేను కరివేపాకుని పౌడర్ చేసుకొని గాజు బాక్స్లో నిల్వ ఉంచుకున్నాను. అలాగే అవిసె గింజలు కూడా మనం వేపుకొని తినాలంటే ఇబ్బందిగా ఉంటుందని దాన్ని కూడా నేను ఏపి ద్వారగాని మిక్సీలో పౌడర్ చేసుకొని ఓ పక్కన ఉంచుకున్నాను. దాన్ని కూరల్లో కానీ వేపుల్లో కానీ ఒక స్పూన్ వేస్తాను. జుట్టు ఎదుగుదలకి అవిసె గింజల పౌడర్ కానీ అలాగే కరివేపాకు పౌడర్ కానీ ఎంతో ఉపయోగపడుతుంది. మనం పద్దాక వాటిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక్కోసారి టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకనే వేపాకుని వేపుకొని ద్వారగాని దాన్ని పౌడర్ చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవడం, అలాగే అవిసె గింజలను కూడా ద్వారగా వేపుకొని పౌడర్లా మిక్సీ పట్టుకొని నిల్వ ఉంచుకోవడం వల్ల మనకు కావాల్సినప్పుడల్లా కూరల్లో చల్లుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.